తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గురుస్వామి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురువు గారు, ఈ డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారికి అసలు ఎలా ఉంది అంటారు గురువు గారు? చక్కగా ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షకులకు నమస్కారం. మీరు వృషభ రాశి వారికి జలదోషం అంటారు. అంటే జలానికి సంబంధించిన వంటి దోషం అలాంటివి కనబడుతుంది. సో అదంతా కూడా హరించుకోవాలి, అవంతా కూడా సెట్ కావాలి. కొద్దిగా ఆరోగ్యపరమైన వంటి కొద్ది దోషాలు కనబడటం అలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. సో అదంతా కూడా కొద్ది జాగ్రత్త పరిస్థితి. వృషభ రాశి వారికి ఏంటంటే లాభము 11 ఉంది, నష్టము 12 కనపడతా ఉంది. అంటే ఇక్కడ చూడండి, లాభంతో పాటు నష్టం కూడా అంతే విధానంగా ఉంది. కాబట్టి డబ్బు విషయంలో కూడా కొద్ది జాగ్రత్త వహించి ఖర్చు పెట్టడం చాలా మంచి ఉద్దేశమైన వంటిది. వృషభ రాశి వారికి వాళ్ళు పట్టింది ఉడుంపట్టు, వాళ్ళు పట్టుకున్నారంటే ఏదైనా సాధించి తీరుతారు. అటువంటి ఒక మహాజ్ఞాని వాళ్ళు వృషభ రాశి వాళ్ళకి సాధారణంగా కోపం రాదు. సాధారణంగా కోపం వచ్చిందంటే ఆ వృషభం ఎలా ఉంటుందో ఆ విధానంగా మనుషులు మారిపోతారు. స్త్రీ అయినా కావచ్చు, పురుషులను కావచ్చు. వాళ్ళెంత మెత్తటి మనసు, వాళ్ళెంత ఒక సాఫ్ట్ నేచర్స్, వాళ్ళెంతటి మహోత్కరమైన వంటి గుణాలు ఎవరికి ఉండదు. ఎందుకంటే ఆ రాశి గుణాలు అటువంటివి. కాబట్టి మీరు ఏదైనా బాధలో కష్టాలు ఉన్నారని ఎవరైనా ఇతర వ్యక్తులు అడిగితే కూడా ఈ వృషభ రాశి వాళ్ళ దగ్గర ఉన్నవంటి కూడా చేసేటువంటి మహోత్కరమైనటువంటి గుణము, తత్వము వీళ్ళలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రత్యేకమైనటువంటి శివాలయానికి ప్రత్యేకంగా ఎటువంటి అయినా దోషం ఉంటే, రాహుకేతు దోషాలు ఉన్నా, శని దోషం పీడిస్తున్నటువంటి శని, లేదంటే అష్టమి శని నడుస్తూ ఉంటే వీళ్ళకంతా కూడా ఏంటంటే శని త్రయోదశి రోజున స్వామి శివాలయంకి వెళ్ళి ప్రత్యేకమైనటువంటి అభిషేకం, పూజలు చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి విద్యార్థులకు కానీ ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి వాళ్ళకి ఎలా ఉందంటారు గురువు గారు? ఉద్యోగులకి కొద్దిగా మందబుద్ధి ఉంటుంది. ఆ మందబుద్ధిలో ఏంటంటే చదువుతుంటే మందకి ఎక్కుతుంది, కానీ స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా మర్చిపోతుంటారు. సో ఆ మందబుద్ధి తొలగిపోవాలంటే ఎప్పుడైతే కూడా సూర్య నమస్కారం చేయడం చాలా ఉత్తమమైన వంటిది. సూర్యుని ఆదిత్యాన్ని చదవటం, సూర్యుని ఒక పూజించటం వల్ల అద్భుతమైన వంటి ఫలితాలు రావడానికి మంచిగా గోచరిస్తుంటుంది. వృషభ రాశి వాళ్ళు తలుచుకుంటే వాళ్ళకి దేనికైనా వెనుకపోరు. వాళ్ళకి ఒక్కసారి మైండ్లో సెటిల్ అయిందంటే ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో కూడా ముందుకు సాగడానికి అవకాశం కనపడుతుంది. ఓకే గురువు గారు, మరి ఈ రాశి వాళ్ళకి పరిహారంగా మీరేం తెలియజేస్తారు? రాశికి పరిహారము అనేటప్పటికి ఇక్కడ చూడండి అమ్మా, అనేక రంగంలో ఉంటారు. ఉద్యోగ రంగంలో కానీ, డాక్టర్ రంగంలో కానీ, సినీ తారలు కానీ, రాజకీయ వ్యక్తులు కానీ, మరి అనేక రకమైనటువంటి స్థాయిలో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి రెమెడీస్ అని ప్రత్యేకంగా చెప్పాలనుకుంటుంటే శివాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా స్వామివారికి 11 ప్రదక్షిణ చేసి స్వామికి రుద్రాభిషేకం చేసుకోవడం కానీ, నమ్మకం చమకం లాంటి రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మంచి ఫలితం లభిస్తుంది. ఇతర ఒక విదేశాలు ప్రయాణానికి కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ కనపడుతుంది. వృషభ రాశి వాళ్ళకి ఏ ప్రయత్నం చేసినా కూడా చాలా అద్భుతమైన ఒక ఫలితం ద్వారా ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. కాబట్టి ఏ భయపడే విషయం లేదు. గత మాసం కానీ ఈ మాసంలో కాస్త మంచి మెరుగైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి ఒక కార్యక్రమంలో క్షీణిస్తూ పోతుంది. కాబట్టి ఆ క్షీణ దోషం పోవాలి. ఆ క్షీణ దోషం పోవాలంటే శివాలయాన్ని ప్రదక్షిణ చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి మంచి అవకాశం కనపడుతుంది. రాశికి సంబంధించిన వారు ఏదైనా దాన ధర్మాలు చేస్తే మంచిది అని అంటూ ఉంటారు కదా. అవును. సో అందులో భాగంగా మరి వృషభ రాశి వాళ్ళు మినువులని దానం చేయటం వల్ల మంచి శుభ ఫలితాన్ని గోచరిస్తారు. ఓకే గురువు గారు, చాలా చక్కటి ఫలితాన్ని అలాగే వారికి సంబంధించిన పరిహారాన్ని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.